రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు ఇప్పుడు వరద ముంపులో ఉన్నాయి. ప్రభుత్వ సహాయ బృందాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలను రక్షించే పనిలో విస్తృతంగా పనిచేస్తున్నారు. ఎన్నో ప్రాంతాలు ముంపుకు గురి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. తోటి వ్యక్తులుగా మనమంతా ముందుకొచ్చి అవసరం ఉన్న వారికి చేయందించాల్సిన సమయం ఇది. వరదల్లో చిక్కుకుని సమస్తం పోగొట్టుకున్న వారి కుటుంబాల్లో పసిబిడ్డలు ఉండొచ్చు, బాలింతలు ఉండొచ్చు, అలాగే స్త్రీలకి నెలవారీ సమస్యలు ఉండొచ్చు. మన ఇంట్లో ఉండే పాత కాటన్ బట్ట వారికి ఇప్పుడు ఎంతో సహాయపడుతుంది. వరద ప్రాంతాల్లో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకి వాటిని చేర్చే ప్రయత్నం చేద్దాం. అలాగే మన చుట్టుపక్కల ఉండే లోతట్టు ప్రాంత ప్రజల అవసరాలను కూడా ఒకసారి గమనించుకుందాం. పసిపిల్లలకు అవసరమయ్యే వస్తువులు, బట్టలు, అమ్మాయిలకు అవసరమయ్యే లోదుస్తులు వంటివి అందిద్దాం. బయటకు చెప్పలేని వారి అవసరాలను గమనించుకుందాం. ఈ విషయంగా అందరికీ అవగాహన కల్పిద్దాం. మన తోటి వారి కష్టాన్ని కొంతైనా తీర్చడానికి ప్రయత్నిద్దాం.